తెలుగుదేశం పార్టీ తరఫున మేమంతా కలిసి ఇక్కడ 18వ వార్డులో ఎన్నికల ప్రచారం ఉదయం 7 గంటల నుంచి మొదలుపెట్టడం జరిగింది. లింగారెడ్డి అన్న, ముత్యారు, సుధాకర్ రెడ్డి, జనసేన నాయకులు, ఇక్కడుండే లోకల్ వార్డు నాయకులు ಮತ್ತು జిల్లా భాష వీళ్ళంతా కలిపి కూడా మేము ఇక్కడ భారీగా జన సమీకరణతో ఇంటింటికి ప్రచారం మొదలుపెట్టి ఇంటింటికి తిరిగినాం. తప్పకుండా ఇక్కడ ప్రజల్లో మంచి స్పందన ఉంది. ఈసారి తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మిగతా వాళ్ళందరికీ కూడా వాళ్ళే క్యాన్వాస్ రూపంలో తెలియపరుస్తున్నారు. తప్పకుండా ప్రొద్దుటూరులో తెలుగుదేశం జెండా ఎగిరేసి తీరుతాం. ఇక్కడ వాతావరణం ఈదల్లో తిరిగేటప్పుడు చూస్తే ఎక్కడ మురికి అక్కడే, ఎక్కడ కాలువలు అక్కడే నిండిపోయి ఉన్నాయి. మున్సిపాలిటీ పరిపాలన చాలా అధ్వానంగా ఉంది. ప్రతి ఒక్కరూ నీళ్లు రాలేదని, వీధి దీపాలు లేవని, కాలువలకు బూడిపోయి ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరూ కంప్లైంట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే రాజమౌళి గారేమో ప్రతిరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన శివపార్వతులు సాక్షిగా అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ప్రజల్లోకి వచ్చినప్పుడు ఆయన్ని నిలదీస్తున్నారు. ఆయనే సమాధానం చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. దౌర్జన్యకరమైన మాటలు ఆయన ప్రజలను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. కౌన్సిలర్లను బెదిరిస్తున్నాడు. కౌన్సిలర్లు ప్రతిరోజు పోయి ఏమీ అభివృద్ధి జరగలేదు, ప్రజలు మమ్మల్ని నిలదీస్తున్నారు, నువ్వు క్యాన్వాస్కి రమ్మంటే మేము రాలేని పరిస్థితిలో ఉందని చెప్పేసి ఆయనకు తెలియజేసుకుంటున్నారు. కావున తెలుగుదేశం పార్టీకి ఎంతో ఆదరణ ఉంది. చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలని, ఇక్కడ ఎమ్మెల్యేను వ్యతిరేకంగా తీర్పు ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇక్కడ తప్పకుండా తెలుగుదేశం జెండా ఎగరేస్తున్నాం. తప్పకుండా 6 స్కీములతో మహిళలకు మహాశక్తి దాని కింద సురక్ష కింద స్త్రీశక్తి కింద తప్పకుండా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. అవన్నీ కూడా మేము ప్రజలకు విశదీకరించి చెప్పి ప్రజలు మన్నెలు పొంది వాళ్ళకి అర్థమయ్యే విధంగా మేము తెలియజేస్తున్నాం. తప్పకుండా తెలుగుదేశం జెండా ఎగిరేసి తీరుతాం. మేమంతా ఎవరికి టికెట్ ఇచ్చినా తెలుగుదేశం ఆధ్వర్యంలో కలిసికట్టుగా పనిచేసి ఇక్కడ జెండా ఎగిరేయడానికి, చంద్రబాబు నాయుడికి పొద్దుటూరు కానుక అక్కడ మెజార్టీతో ఇచ్చేదానికి మేమెంతా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.